ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్రైస్తవ సోదరులు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ ఎన్నికలలో మంచిర్యాల ప్యానెల్ ఘన విజయం. వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బీజేపీ నాయకులు. క్రిస్మస్ పర్వదినం పండుగ సందర్భంగా సోమవారం మంచిర్యాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు నిర్వహించుకున్న వేడుకలలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రపంచానికి దిశా నిర్దేశాన్ని చూపిన మహానుభావుడని, సర్వజన సర్వమత కమిటీతో కూడిన ప్రపంచాన్ని చూడాలని ఆయన ఆశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యేసుక్రీస్తు అందించిన తన సందేశాన్ని ప్రజలందరూ పాటించాలని, ఆయన కృప ప్రజలందరిపై ఎల్లవెల్లలా ఉండాలని ఆయన కోరారు. ఈ వేడుకలలో రాష్ట్ర నాయకులు చెట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తుముల నరేష్, నాయకులు సిరిపురం రాజేశం, పూదరి ప్రభాకర్, పల్లపు తిరుపతి, నల్ల శంకర్, జగన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంలో వచ్చిన సోదరులు ప్రతి ఒక్కరికి, మాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచం గనక ప్రపంచానికి ఒక దిశ చెప్పింది క్రీస్తు గారు. అందుకోసమే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు అని ప్రపంచంలో జరిగే పరిణామాలకి మనం పెట్టుకున్నాం. అంటే ఎంత గొప్పవాడైతే ఆ మాట చెప్తున్నాం. అంటే ప్రపంచం మొత్తం ఏ సందర్భం గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు అని మాట్లాడడం జరుగుతుంది. బిఫోర్ క్రీస్తు, ఆఫ్టర్ క్రీస్తు. ఖచ్చితంగా ఆయన ప్రపంచం అందరూ శాంతితోటి అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి సోదరులాగా జీవించాలని ఒక సందేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ప్రపంచానికి శాంతించిన మహామనిషి యేసుక్రీస్తు గారు. అటువంటి ఆయన జన్మదిన సందర్భంగా ఏదైతే క్రిస్మస్ పండుగ జరుపుకుంటారో తప్పకుండా వాళ్ళందరికీ పేరు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీ సరే ఈ సమయంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రిస్టియన్ ముస్లింలు అన్ని రకాల మైనారిటీ వర్గాలు మెజార్టీ వర్గాలు అందరినీ కలిపి తీసుకొని నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మటుకు అన్ని మండలాల కులాల అన్ని జాతుల అందరినీ కలిపి తీసుకొని అందరినీ ఒక కుటుంబంలో తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాల ముందు నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కూడా అదృష్టంగా భావిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యే కలిసి గెలిచినాక మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ సందర్భంలో నన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా. తప్పకుండా ఈరోజు నుంచి మీకు ఎటువంటి సమస్యలు కూడా నా తరఫున నేను చేయగలిగేటువంటి ఎమ్మెల్యే చేయగలిగాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా చర్చిలలో క్రైస్తవ సోదరుల వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ గీతాలను ఆలపించారు. క్రిస్మస్ జన్మదిన వృత్తాంతాన్ని భక్తులకు కళ్లకు కట్టే విధంగా క్రిస్మస్ తాత వేషధారణలు పశువుల పాకరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు మాట్లాడుతూ సర్వమాలి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలని తెలిపారు. యేసు క్రీస్తు ఆశీస్సులతోనే ప్రపంచంలోనే జరిగిన అనేక విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోగలిగామని అన్నారు. ఈ వేడుకలలో పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, ట్రస్ట్ చైర్మన్ విజయ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బింగి ప్రవీణ్, పడాల శ్రేణు, కర్ర శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ క్రిస్మస్ డే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, వివిధ గ్రామాల్లో ఘనంగా చర్చిలలో కిక్కిరిచి మరి ప్రజలు ఇచ్చేసి ప్రభు గారికి శుభాకాంక్షలు చెప్పే ఈ సందర్భంలో మీరు చేసే ప్రార్థనలు, ఒక నిష్ఠతో చేసే ప్రార్థనలు ప్రపంచం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, ఈ ప్రాంతం అంతా ఏ విపత్తు వచ్చినా ఎదుర్కొంటుందంటే మీరు చేసే ప్రార్థనలు. మీ ప్రార్థన వల్లనే 2 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రపంచాన్ని, దేశాన్ని వణికించిన ఆ సందర్భం కూడా మనమంతా ఈరోజు బతికి బయటపడ్డామంటే మరి మీరు చేసే ప్రార్థనలు, ఆ యేసు ప్రభువులనే మనమంతా బయటపడ్డ మాట కూడా ఈ సందర్భంలో చెప్పగలుగుతాం. మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకి మేలు చేసిన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అనుకోండి, వివిధ రకాల కార్యక్రమం చేపట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు పెట్టింది. మరి ఈ సందర్భంలోనే మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఒక ప్రజాపతిగా గతంలో అవకాశం కల్పించారు. అవకాశం నేను సద్వినియోగం చేసుకొని ఎన్నో ప్రాంతాలలో చర్చిల్లో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది. బ్రహ్మాండంగా మంత్రాలకు దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ చర్చ్ ఏదైతే ఒక కమ్యూనిటీ హాల్ లక్ష్మీపేటలో కూడా అక్కడ 50 లక్షల 50,000 బ్రహ్మాండంగా దాన్ని కూడా ఎన్నో భూ పూజ చేయడం జరిగింది. మరి అదే కాకుండా చర్చ్ ఆవరణలో కూడా మరి ఎన్నో రకాల మీ కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమం చేయగలిగాం. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వాన మీకు, మేము, మాకు, మీరు అనే దిశగా ఎప్పుడు ఎవరికి అవసరం పడ్డా మేము మీకు అండగా ఉంటాం. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడలో గల శివాజీ గ్రౌండ్ లో సోమవారం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి అకంఠిత దీక్షపరుడని, ఆయన స్ఫూర్తి తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని ఈ టోర్నమెంట్ లో 40 జట్లు పాల్గొననున్నాయని తెలిపారు. గెలుపొందిన జట్టుకు 10,000 రూపాయల నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో
అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలోనే అత్యున్నతమైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందినారు. వారి అకుంఠిత దీక్ష, వారి పట్టుదల, వారి కార్యనిర్వాహక దీక్ష ఏదైతున్నదో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు యువతను ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇలా క్రీడలు కానీ ఇలా మనము ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు పెట్టుకోవడం జరిగింది. ఇది 6వది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనం కంటిన్యూగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు రఘునాథ్ గారు యువతను వాళ్ళ వెలికి తీసుకురావాలి, వాళ్ళ ప్రతిభను వెలికి తీసుకురావాలి, వాళ్ళను ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతోమందికి ఉద్యోగాలలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. రాబో కాలంలో యువత అంతా కూడా ఆ యొక్క యువకుని ముందు తీసుకొచ్చి రాబో కాలంలో రాజకీయంగా కూడా ఇంకా మనం ఆయనను యువత సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చేది ఉంటే యువతకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. మంచి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి వారిని ముందు తీసుకుని కోరుతా ఉన్నాం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి సోమగూడెం కలవరి చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినోద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మత వర్గాలకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. క్రైస్తవుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు క్రైస్తవులు పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా పేరుపైన 1,73,000 మంది ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే కార్యక్రమాన్ని ప్రజల సేవ చేసే మన కలవరి మినిస్ట్రీ గారు వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ ప్రజలకు ఎట్లా మనం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఒక లక్షణంతో ఇక్కడికి వచ్చిన ఇక్కడున్న ఆశీర్వాదం పొంది ప్రజల బాధలు ఏమైనా దూరం చేస్తే మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణను కాపాడుకుంటూ ఎల్లప్పుడూ మీ సేవలో ఉండే కార్యక్రమాన్ని నేను మా కుటుంబం తరఫున నన్ను మా తమ్ముడిని బెల్లంపల్లి సోదరులు, చంద్రుల సోదరులు, యావత్ తెలంగాణ సోదరులందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి కార్యక్రమాలు మెరీ క్రిస్మస్ రోజున నన్ను పిలిచినందుకు మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎల్లప్పుడూ మీ సేవ చేసుకుంటా ఎల్లప్పుడూ ప్రజలతో ఉన్న మీ బాధలను దూరం చేయకనే కల్వారి మినిస్ట్రీ వాళ్ళతో కూడా ఆశీర్వాదం పొందుతూ ప్రవీణ్ గారి ఫ్యామిలీతో కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఎల్లప్పుడూ సేవ చేస్తారని మీ అందరికీ మాటిస్తూ ఈ మెరీ క్రిస్మస్ రోజున నన్ను పిలిచినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ విషింగ్ వన్ అండ్ ఆల్ a very very happy Merry Christmas and a very happy New Year in future and all prosperity for all of us at all times ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రజల సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ప్రవీణ్ గారికి, కల్వారి మినిస్ట్రీ వారికి, మీ ఫ్యామిలీస్కి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుతూ స్వీకరిస్తూ నేను మీకు సేవ చేస్తానని మళ్ళీసారి నేను ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటాను. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ 100 ఫీట్ల రోడ్డు ప్రక్కన గల ప్రభుత్వ పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గంటకు 50 లీటర్ల నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్టర్ మరియు సౌండ్ సిస్టమ్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమన్ రాజిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆర్ఓ వాటర్ ఫిల్టర్ను మరియు సౌండ్ సిస్టమ్లను అందజేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కస్టర్లోని పేద మహిళలకు బ్లాంకెట్లు, దృష్టి సమస్యలు కలిగిన వారికి ఐ క్యాంప్ నిర్వహించి కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు జరిపి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల అధ్యక్షుడు లయన్ ఎన్ వెంకటేశ్వర్లు, సభ్యులైన లయన్ శంకర్, లింగం, లయన్స్ రాఘవేంద్రరావు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఒక స్కూల్కి పిల్లలకు ఉపయోగపడే విధంగా 50 లీటర్ పర్ అవర్కు వచ్చే విధంగా వాటర్ ఫిల్టర్ను ఒకటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే కాకుండా ఒక స్కూల్కి సౌండ్ బాక్స్ ఇవ్వడము, అలాగే పేద మహిళలకు ఏంటంటే మనకు
బ్లాంకెట్స్, చలికాలం వచ్చింది కాబట్టి బ్లాంకెట్స్ ఇవ్వడము, అలాగే ఈ క్లబ్ తరఫున చాలా వరకు మనకి ఏంటంటే ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి దాదాపుగా ఒక 100 మందికి పైగా ఐ సర్జరీస్ కూడా చేయించడం జరిగింది. చాలా చక్కటి సేవా కార్యక్రమం సంవత్సరంలో ఈ క్లబ్ నుంచి చేయడం జరిగింది. కాబట్టి సందర్భంగా వారికి పేరున వెంకటేశ్వర్లు గారికి మరియు రాఘవేంద్రరావు గారికి మరియు రాజలింగం గారికి, జోన్ చైర్పర్సన్ రామచందర్ గారికి మరియు క్లబ్ సభ్యులందరూ కూడా పేరున నా యొక్క ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైనిజం లైన్ హనుమాన్ల రాజిరెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్. పట్టణంలోని క్రైస్తవులంతా ముఖ్యంగా అతి పవిత్రంగా జరుపుకునే యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను మందవారి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు చర్చిలను, వారి గృహాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి వేడుకలను నిర్వహించారు. ఆదివారం రాత్రి నుండే చర్చిలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించి కేకు కట్ చేసుకుని మిఠాయిలను పంచుకున్నారు. ఈ పండుగను అట్టహాసంగా నేర్పుకున్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం, ఆయన గొప్పతనాన్ని వివరించారు. పట్టణంలోని పాత బస్టాండ్ బేతెస్తా మినిస్టరీ పాస్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఆదివారం నుండి సోమవారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించి ఆట పాటలతో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మినిస్టరీ పాస్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రేమను, క్రీస్తు సందేశాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగ ప్రపంచానికి గొప్ప పండుగ. క్రిస్మస్ అనగానే ఆనందాల పండుగ. జాతికో, మతానికో, వర్గానికో కాదు గాని యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు ఆ ప్రభుని యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చి అమూల్యమైనటువంటి తన ప్రాణాన్ని మన కొరకు దారపోసి మన ఎడల దేవుని ప్రేమను వెల్లడిపరిచిన మహోన్నతమైనటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేవుని బిడలారా, ఈరోజు మనం ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మనం ఈ స్థలానికి చేరి ఉన్నాము. మీరందరూ కూడా ఉదయమే లేచి త్వరగా పనులు చేసుకొని మా పండుగ యేసు ప్రభు లోకానికి వచ్చిన రోజు సంతోషముతో, ఆనందముతో కొత్త బట్టలు ధరించి అందంగా, సంతోషంగా, ఆనందంగా ఈ స్థలానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ఎలాంటి వారంగా ఉండాలంటే పండుగ క్రైస్తవులముగా ఉండకూడదు కానీ ఆత్మీయత కలిగి మన జీవితంలో. లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఘర్మిల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉషోదయ పాఠశాల గ్రౌండ్లో యువకులకు క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ సంబంధాలు ముఖ్యంగా యువతలో పెంపొందించుకోవడానికి ఈ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పోటీలలో కోఆర్డినేటర్ లయన్ చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమండ్లు రాజిరెడ్డి, లయన్స్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, లయన్స్ బి శంకర్ లింగం, లయన్స్ సిహెచ్ రాఘవేంద్రరావుల సహకారం ఎంతో ఉందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే యువతలో నూతన ఉత్సాహాన్ని నింపి మానవ సంబంధాలు మెరుగుపరచడానికి ఈ టోర్నమెంట్లు నిర్వహించడం జరిగిందని వాళ్ళు తెలిపారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా డిస్ట్రిక్ట్ 320G లయన్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి కోఆర్డినేటర్గా వ్యవహరించిన లయన్ సుధారి చంద్రమోహన్ గౌడ్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచాల గౌతమి వారు ఈ సంవత్సరం యూత్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్. ఈ దాంట్లో భాగంగా ఆయన ఈసారి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ మంచాల్లో శ్రీ ఉషోదయ హై స్కూల్స్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈనాడు డిస్ట్రిక్ట్ 320G గవర్నర్ అయిన హనుమల రాజారెడ్డి గారు, ఇమ్మీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రెక్కల నారాయణరెడ్డి గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు గారు, అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారు ఇక్కడే మొత్తం తిలకిస్తూ క్రికెట్ మ్యాచ్ మొత్తం తిలకిస్తడం జరుగుతుంది. ఈ యొక్క మ్యాచ్ మొత్తం 8 టీములు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 6 టీంలు రావడం జరిగింది. ఇప్పటికీ లీగ్ మ్యాచెస్ మొత్తం కంప్లీట్ అయ్యి సెమీఫైనల్కి వచ్చినాయి. అలాగే ఇవాళ సాయంత్రమే ఈ 2 సెమీఫైనల్ మ్యాచ్ అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా కంప్లీట్ చేసి సాయంత్రం 5 వ్యాలిడిటీ ప్రోగ్రామ్, అలాగే ఈ బహుమతి ప్రజెంటేషన్ కార్యక్రమం ఇవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రాజారెడ్డి గారి చేతుల మీద జరుగుతుంది. ఈ యొక్క ఇట్లే ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరగడం కోసం మన ఇన్ని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని లైనిజం
ద్వారా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్, మనిషికి మనిషికి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరగడం కోసం ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. సో ఇటువంటి ఒక క్రికెటే కాకుండా ఫ్యూచర్లో షటిల్ అనేది లేదా వాలీబాల్ ఇటువంటి కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని ఒక బంధం అనేది, ఒక ఫెలోషిప్ అనేది ఏర్పరచుకోవటం, దీనివల్ల ఒకరికి మనం ఎంతో ఆసరాగా సహాయపడటం అనేది కూడా జరుగుతుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ టేకప్ చేసిన చంద్రమోహన్ గారికి అభినందిస్తూ వారికి ఎలవేళ వారికి అండగా సపోర్ట్గా నేను ఉంటానని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక ఉషోదయ పాఠశాలందు నిర్వహించడం జరుగుతుంది. ఈ లైనిస్టిక్ ఇయర్ గాను నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజరెడ్డి గారు యూత్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. సో ప్రతి లైనిజం అంటే సేవలు చేయడము, విజన్, హంగర్ రిలీఫ్ అలాంటి కార్యక్రమాలతో పాటు లైనిజంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మరింత నింపి ప్రతి యువత కూడా లైనిజం వైపు ఆకర్షించబడే విధంగానే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క 8 రీజన్ తెలి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ తెలి 8 రీజన్లు తీసుకుంటే 8 రీజన్స్ 6 రీజన్లు ఈరోజు ఈ యొక్క మ్యాచ్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. సో ఇందులోంచి వెళ్ళి గెలిచిన టీము రన్నరప్, విన్నరప్కి ట్రోఫీలను కూడా మా జిల్లా గవర్నర్ హనుమల రాజరెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు, తర్వాత సింహరాజు కోదండరాములు గారి ఆధ్వర్యంలో, తర్వాత ఇక్కడ జిఎస్టీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి బాలెట్టి శ్రీనివాసరావు గారు, తర్వాత హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి ఈరోజు వరప్రసాద్ గారు దీనికి వ్యవహరిస్తున్నారు. నేను ఈరోజు ఈ ప్రోగ్రాము చేస్తున్నామంటే ముందుకు వచ్చి నేను ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పడంతో 2 రోజుల షెడ్యూల్ కూడా హంగర్ రిలీఫ్ అన్నదానాన్ని నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి హంగర్ రిలీఫ్ చైర్మన్ వరప్రసాద్ గారు స్వామి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా తమ్ముడు మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని చెప్పి ముందుస్తున్నటువంటి జిఎస్ గవర్నర్ గారు కానివ్వండి, హంగర్ రిలీఫ్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి టీం అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మంచిర్యాల నియోజకవర్గంలోని నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బ్రిలియంట్ మోడల్ స్కూల్ పాఠశాల వార్షికోత్సవంను ఆదివారం లక్ష్మీ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, అంకితభావం, పట్టుదల లాంటి లక్షణాలు పెంపొందించుకోవాలని, ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను సూచించారు. విద్యార్థుల సర్వముఖ అభివృద్ధికి చెందాలని, ఉపాధ్యాయుల అంకిత భావం కూడా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావును పాఠశాల యాజమాన్యం సన్మానించారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్ నస్పూర్ మరియు లక్ష్మీపేట, మేదర్పేట వల్ల యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడ రావడం చాలా సంతోషం. మిగతా వేరే ప్రోగ్రామ్స్ బిజీ ఉండడంతో ఎక్కువ సమయం ఇవ్వలేకపోయింది. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ ప్లేస్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, ఇట్స్ ఎ పీపుల్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. వెరీ గ్లాడ్ టు మీట్ ఆల్ ది పీపుల్. ఇక్కడ ఉండడానికి చాలా సంతోషంగా. ప్రతి సంవత్సరం తప్పకుండా కొంచెం టైం తీసుకుని అక్కడ ఇంటి దగ్గర మీ మాట వినకపోతే స్కూల్లో అంతమంది మా మాట ఎలా వింటారు చెప్పండి. ఈరోజు శిక్షించేటువంటి రోజులు లేవు, పనిష్మెంట్ ఇచ్చే రోజులు లేవు. వాళ్ళకు చాలాసార్లు మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది, అన్ని రకాల మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలతో మినిమం ఒక 10 సార్లు నేను మాట్లాడడం జరిగింది. కానీ కొంచెం కూడా ఒక చలనం, వాళ్ళ లోపల చలనం కలుగుతుంది. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇంటి వద్ద ఈ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, కొంత మీరు కూడా చెప్పండి, మీరు నాకు అందుబాటులో రావడం లేదు. నా తరఫున కానీ, నా టీచర్ల తరఫున కానీ, హై స్కూల్ టీచర్ల మీటింగ్ పెట్టి కూడా 6 టీచర్లను, ఈ 12 మంది పిల్లలను ఒకే దగ్గర పిలిచి కూడా మోటివేట్ చేయడం జరిగింది. और हमारे रीजनल इंचार्ज मैडम जी और हमारी पाठशाला का इंचार्ज मैडम जी और इस वार्षिकोत्सव में हाजिर हुई बच्चों के अभिभावकों को मेरी हार्दिक प्रणाम बताना चाह रही हूँ. हमारी ब्रिलियंट मॉडल स्कूल 30 साल के पहले 30 बच्चों से शुरू होकर आज 3000 बच्चों से उन्नत स्थान पर पहुँच चुकी है. हमारे ब्रिलियंट मॉडल स्कूल में बच्चों के लिए बैटल मैदान, कंप्यूटर लैब, प्रोजेक्टर रूम,
క్రిస్మస్ వేడుకలు మందమరి పట్టణంలో క్రైస్తవ సోదరులు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకలు మందమరి పట్టణంలోని క్రైస్తవులు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం 4 గంటల నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీస్తు జన వృత్తాన్ని భక్తుల కళ్లకు కట్టే విధంగా పశువుల పాకను ఏర్పాటు చేసి చిన్నారులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణలు చూపలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రేవ్ జెర్మియా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. సర్వమానవాళి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలని వారు సూచించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్రైస్తవ సోదరులు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ ఎన్నికలలో మంచిర్యాల ప్యానెల్ ఘన విజయం. వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.